ఈరోజు బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ ప్రైజెస్. బిట్కాయిన్ అయితే 71,000లో ట్రేడ్ అవుతుంది నేను వీడియో చేసే టయానికి. సో అది నిన్నటి నైట్ నుంచి అయితే పడుతుంది. 70K బిలో అయితే వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం. 70,000 టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తుందా, లేకపోతే 65 దాకా వస్తుందా అనేది చూద్దాం. ఫియర్ అండ్ గ్రేడ్ ఇండెక్స్ చూసుకుంటే 11లోనే ఉంది, ఎటువంటి చేంజెస్ లేదు. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ కూడా ఎటువంటి చేంజెస్ లేదు, 31లోనే ఉంది. సో టోటల్గా మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.43 ట్రిలియన్ ఉంది. 6% అయితే డ్రాప్ అయింది. 24 అవర్లో లిక్విడేషన్ చూసుకుంటే కింద ఉన్నటువంటి అంతా లిక్విడిటీ గ్రాప్ అయిపోయింది, ఇంకా పైకే ఉంది. చూద్దాం ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళిద్దా, లేకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి కిందకు వస్తుందా అనేది చూద్దాం. ఒకసారి కనుక లిక్విడిటీ చూసామంటే 70,000 ఇక్కడి నుంచి బిట్కాయిన్ ఎప్పుడైతే 100Kకి టచ్ అవుతుందో దాదాపుగా $19 బిలియన్ లిక్విడ్ అయిపోతాయి. అంటే అందరూ కూడా మార్కెట్ పడిద్దని షార్ట్స్ పొజిషన్స్ ఓపెన్ చేశారు. వాళ్ళందరినీ లిక్విడేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈటీఎఫ్లో అయితే ఇంకా అవుట్ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న కూడా $171 మిలియన్ అయితే అవుట్ఫ్లో అయితే జరిగింది. బట్ ఈ బ్లాక్ రాక్ కానీ లేదంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా సెల్ అప్ చేస్తూనే ఉన్నాయి, అదైతే ఇంకా ఆగలేదు. ఎక్కువగా బిట్కాయిన్ సెల్లింగ్ బైనాన్స్ ఎక్స్చేంజ్లోనే జరుగుతుంది. ఎందుకంటే బైనాన్స్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ యూజర్స్ ఉంటారు. సో దాంట్లోనే ఎక్కువ సెల్ ఆఫ్ అయితే జరుగుతుంది. బిట్కాయిన్ అనేది 70,000 బిలో రావచ్చు అని చెప్పేసి 82% ఛాన్స్ ఉందని చెప్పేసి పాలీ మార్కెట్లో బెట్ అయితే చేస్తున్నారు. అది జరగచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద పర్సంటేజ్లో ఉంది అంటే అది ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టేబుల్ కాయిన్లో అయితే డామినెన్స్ అయితే పెరుగుతుంది, ఎందుకంటే క్రిప్టోలో అమ్మిన అమౌంట్ అంతా కూడా స్టేబుల్ కాయిన్లో ఉంచడం వల్ల స్టేబుల్ కాయిన్ డామినెన్స్ అయితే పెరుగుతుంది. బట్ ఇది మార్కెట్కి అయితే మంచిది కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బైనాన్స్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ అని వరల్డ్లోనే. సో దీని రిజర్వ్స్ అయితే అన్ని ఎక్స్చేంజ్ల కంటే కూడా బైనాన్స్లో ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే అది పెద్ద ఎక్స్చేంజ్, నెంబర్ 1 ఎక్స్చేంజ్ అవడం వల్ల. నేను మీకు వీడియోలో చెప్పాను మైకేల్ సేలర్ కూడా లాస్లో ఉన్నాడని. సో బట్ నిన్నైతే రికవర్ అయ్యాడు. బట్ ఈ రోజు ఉన్న ప్రైస్ 71,000 అయితే ఎప్పుడైతే బిట్కాయిన్ డౌన్ అయిందో అతను 2 బిలియన్ వరకు లాస్లో ఉన్నట్టు. అది పేపర్ లాస్ మాత్రమే, ఎందుకంటే అతను సెల్ చేయలేదు కాబట్టి. సో స్టిల్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతను మళ్ళీ ప్రాఫిట్లోకి రావచ్చు. ఇది వచ్చేసి ఒక $11 మిలియన్ తోటి బీటీసీ యూఎస్డిటీ లాంగ్ పొజిషన్ ఓపెన్ చేశాడు బైబిట్లో. సో అతను ఈ నిన్న మార్కెట్ పట్టడం వల్ల లిక్విడేట్ అయిపోయాడు. అంటే 11 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో దాదాపుగా 100 కోట్ల పైనే. సో 100 కోట్లతోటి ఒక ట్రేడ్ ఓపెన్ చేస్తే మార్కెట్ పడడం వల్ల అతను లిక్విడేట్ అయిపోయాడు. అంటే అతని అమౌంట్ మొత్తం జీరో అయిపోయింది. సో స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్ ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. స్పాట్ ట్రేడింగ్ బెటరా, ఫ్యూచర్ ట్రేడింగ్ బెటరా అనేది నేను కంప్లీట్గా వీడియో చేస్తాను. సో అలాగే బిట్కాయిన్ అనేది 65,000 లోపు రావచ్చు అని చెప్పేసి 36% అయితే పోలీ మార్కెట్లో బెట్ చేస్తున్నారు. చాలా రేర్ కేసు. ఇది జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్టే. ఆల్ట్స్ అయితే మరీ బ్లీడ్ అయిపోతాయి. భూటాన్ గవర్నమెంట్ 184 బిట్కాయిన్ అంటే దాదాపు 14 మిలియన్ బిట్కాయిన్ని సెల్ అయితే చేసింది. ఇది యాక్చువల్గా ఏంటంటే భూటాన్ గవర్నమెంట్ మైనింగ్ చేస్తుంది, వాటర్ పవర్ని ఉపయోగించి మైనింగ్ చేసి బిట్కాయిన్ని వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం సెల్ చేస్తున్నారు. ఇది అయితే మార్కెట్కి అంటే ఇలా ఈ టైంలో అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కాదు, జస్ట్ ఇది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం సెల్ చేస్తున్నారు. సో ఇది పెద్ద విషయం అయితే కాదు, బట్ ఈ టైంలో అమ్మడం అనేది పాయింట్. అలాగే 13th 14th యూఎస్లో ఓటింగ్ ఉంది మళ్ళీ. అదేంటంటే అమెరికా గవర్నమెంట్ రీఓపెన్ అయిందని మనకు తెలుసు కదా షట్డౌన్ నుంచి. సో మళ్ళీ 13th 14th ఇంకో ఓటింగ్ ఉంది. అదేంటంటే గవర్నమెంట్ రన్నింగ్లో ఒక సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్కి అనేది 13th 14th వరకే టైం ఉంది. సో ఆ రోజున దానికి సంబంధించిన ఓటింగ్ జరుగుతుంది. బహుశా అది కనుక ఓటింగ్లో ఫెయిల్ అయితే ఆ సెక్షన్ మాత్రము మళ్ళీ షట్ డౌన్ అయితే అవుతుంది. బట్ ఇది 54% ఛాన్స్ ఉందని చెప్పేసి పాలీ మార్కెట్లో బెట్ అయితే చేస్తున్నారు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నైతే న్యూస్ అండ్ అప్డేట్స్. ప్రైస్ అయితే 70K బిలో అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం. ప్రజెంట్ అయితే ఎటువంటి పాజిటివ్ న్యూస్లు లేవు. సో ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.